Wow, that truck is there. That's it. Sit down. Okay, fine. Sit down. I want to see the back side of my leg. Okay. What the heck are we moving now? ఇది షార్జా టౌన్ సిటీ. It's not showing to you again. చూడండి ఎంత అందమైన ప్రదేశం ఇది. ఇది దుబాయ్ కంటే అబుదాబి కంటే చిన్న ప్రదేశము అయినప్పటికీ మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. రోడ్స్ ఎంత మంచిగా ఎక్కడ కూడా గుంతలు లేకుండా చక్కగా నీట్గా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ మన దగ్గర చూసినట్టు అనిపిస్తూ ఉంది. ఈ షార్జా ప్రాంతం, షార్జా ప్రాంతంలో మరీ ఎత్తైన శిఖరాల కంటే బిల్డింగ్స్ లేవు, కానీ మనలాగే మన ఇండియాలో ఉన్నట్టు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తూ ఉంది, అది చిన్నగా క్లాక్ టవర్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారంట. మరి ఇదిగోండి ఇది క్లాక్ టవర్. మన దగ్గర మనం హైదరాబాద్ లో కూడా మనం చూడగలుగుతాం ఇట్లాగా, కానీ మన దగ్గర ఉన్నవి వేరుగా ఉన్నాయి. ఇది ఎల్ జహరా హాస్పిటల్. ఇది చూడండి బోర్డు. చూడండి ఈ ప్రజల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే చాలా ఆశీర్వదించాడు. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. 80 దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అని అక్క చెప్తూ ఉంది. అనేక భాషలు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారు. వారు ఇక్కడ వచ్చేసి వారి ఉపాధిల నిమిత్తం, అంటే పని చేయడానికి వచ్చేసి పని చేస్తూ డబ్బు సంపాదించుకోవడానికి అట్లాగా వస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇదండి షార్జా. ఈ షార్జా మన భారతదేశం టైపే కనిపించినప్పటికీ కానీ ఆశీర్వదింపబడినటువంటి దేశం. షార్జా ఒక దేశము, దుబాయ్ ఒక దేశం, అబుదాబి ఒక దేశం. కానీ ఈ 7 కూడా ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ అని చెప్పేసి పిలుస్తారు వీటిని. ఇలాగండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని చూడండి వాళ్ళు ఎంతగా ఎదిగారు అని అంటే, ఇది వాగ్దాన భూమి అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు తన ఇస్మాయిల్ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు ఈరోజు ఈ ఎమిరేట్స్, ఈ 7 ఎమిరేట్స్ ను దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. దేవుని మాట అది శాశ్వతమైంది. అందుకే మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. బైబిల్లో మరి ఆయన అన్నాడు, 2వ రాకడలో నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీ కొరకు నేను గదులు సిద్ధపరుస్తూ ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉన్న ఆ యేసయ్య మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన మాట ఎన్నడూ కూడా నెరవేర్చక మానదు, అది జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం అబ్రహాముతో చెప్పిన విధంగా నీ ఇస్మాయిల్ సంతానమును నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు ఇస్మాయిల్ సంతానం ఎంతగా ఆశీర్వదింపబడ్డది అనేది కూడా మనము ఈ వీడియో ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. నా కళ్ళారా నేను చూస్తూ ఉన్నాను వాళ్ళ ఆశీర్వాదాలు ఎంతగా ఉన్నాయనే విషయం.
వాళ్ళకి అసలు బాధ అంటే కష్టం అంటే ఏం తెలియని పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఇదంతా కూడా దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం ఇది. దేవుని చిత్తమైతే మరొక వీడియో నేను మీకు మళ్ళీ ఒకసారి పంపిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.